నెల్లూరు తర్వాత కాకినాడకు ట్రాన్స్ఫర్ అయ్యారు. కాకినాడలో మాస్ కి ఊరమాస్ అంటే ఏంటో చూపించారు. భానుగుడి సెంటర్ దగ్గర నేను పెద్ద తోపు అని చెప్పుకునే ఓ రౌడీ షీటర్ ఉండేవాడు. అతన్ని క్వశ్చన్ చేయడానికి కూడా మిగిలిన పోలీసులు ఆలోచిస్తున్న టైంలో విశాల్ గుండి డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి అతనికి వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను ఇబ్బంది పెడితే తాట తీస్తా అని ఊరమాస్ వార్నింగ్ ఇచ్చారు. దెబ్బకి భానుగుడి సర్కిల్లో రౌడీయిజం తగ్గిపోయింది. విశాల్ గున్ని సర్వీసులో సాల్వ్ చేసిన కేసులు చూస్తుంటే సినిమాల్లో ట్విస్టులే గుర్తుకు వస్తాయి. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న అజీజ్ అనే క్రిమినల్ కి స్కెచ్ వేశారు విశాల్. ఆ స్మగ్లింగ్ కేవలం వైజాగ్ బేస్డ్ గా జరుగుతోందని అనుకున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ అది ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయింది. అలా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న 4 క్రిమినల్స్ అరెస్టు చేయడమే కాదు, ఏకంగా 18 నుంచి 19 కేసులను క్లోజ్ చేసి కేజీ గోల్డ్ ను రికవరీ చేశారు. సోషల్ మీడియాను యూజ్ చేసుకుంటూ స్మార్ట్ వర్క్ చేయటం విశాల్ గున్నీతోనే మొదలైంది. వాట్సాప్ నుంచి ఫేస్బుక్, టెలిగ్రామ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి అన్ని సోషల్ మీడియాలను కోఆర్డినేట్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో పోస్ట్ అయ్యే ప్రతి సమస్యను సాల్వ్ చేయటం మొదలుపెట్టారు. దొంగతనాల నుంచి యాక్సిడెంట్ల వరకు అన్నిటిపై ఫోకస్ చేసి టెక్నాలజీ ద్వారా సాల్వ్ చేసేవారు గున్ని. దీనికోసం ప్రత్యేకంగా ఓ టీమును ఏర్పాటు చేశారు.